ఈరోజు బైబిల్ ధ్యానము. నీవు ఆ గాడిదవేనా? కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి, ప్రభువునకు ఇది కావలసి ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయము 30 మరియు 31వ వచనము. ఆ ఊర్లో గుర్రములు మరియు సాధువైన పలు ఇతర జంతువులు ఉండి ఉండవచ్చును. అయినను కట్టబడి ఉన్నదియు సాధు కాజాలనిదియునైనా ఈ గాడిద తనకు కావలనని యేసు ప్రభు కోరిరి. ఈ లోకం నందు నిన్ను నీవు ఒక గొప్ప వ్యక్తిగా ఎంచుకొనిన ఎడల ప్రభువైన యేసుకు నీవు అవసరము లేదు. ఆ గాడిద ప్రభువైన యేసు గురించి తలంచుచుండలేదు గాని యేసు మాత్రము ఈ గాడిద పిల్ల మీద తలంపు గలవారై ఉండిరి. ఆ గాడిద యేసు మీద ఎటువంటి ప్రేమను చూపలేదు గాని ప్రభువైన యేసే ఆ గాడిద పిల్లను ప్రేమించిరి. ఆంగ్లంలో ఆ గాడిద వీధిలో ఇంటి బయట తలవాకిట 2 దారుల మధ్య కట్టబడి ఉండెను. ఒక్కొక్క దేవుని బిడ్డ ముందుగా 2 దారులు ఏర్పరచబడి ఉన్నవి. ఒకటి స్వంత చిత్తము, మరి ఒకటి దేవుని చిత్తము. ప్రభువైన యేసు ఆ గాడిద పిల్లను చూచినప్పుడు దాని మీద ఆయన కూర్చుండెను. అంతకు మునుపు ఏ మనుష్యుడును ఎన్నడును దాని మీద కూర్చుండలేదని దేవుని వాక్యము చెప్పుచున్నది. అది అంత భయంకరమైనదిగా ఉండెను. దానినెవరు సాధు చేయలేకపోయిరి. అయితే ప్రభువైన యేసు దాని మీద కూర్చుండెను. ఆ క్షణము నుండి దాని దిక్కులు, దారులు సమస్తము సంపూర్తిగా మార్పు చెందెను. గాడిద పిల్లను తోలుకొని రమ్మని ప్రభువైన యేసు తన శిష్యులను పంపినప్పుడు ఆ గాడిద పిల్లను సాధుపరచి శిక్షణనిచ్చి పిమ్మట తోలుకొని రండి అని ఆయన వారితో చెప్పలేదు. అది ఎలాగున్నదో అలాగుననే దాన్ని తోలుకొని రమ్మనెను. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చుండినప్పుడు దానికి సంబంధించిన సమస్తము మార్పు చెందెను. ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. నీవొక అడవి గాడిదవని గ్రహించలేక యుండుటయే ప్రభు నీలో ఇంకనూ మార్పు తేకుండుటకు గల కారణమై ఉన్నది. నీవొక అడవి గాడిదవనే అవగాహన నీకు లేకపోవుటయే ఆయన నిన్ను ఆత్మీయముగా ఆశీర్వదించలేకపోయుండుటకు గల ఒక కారణమై ఉన్నది. FWBDN అను విశ్వవిద్యాలయపు పట్టము గల వారిని మాత్రమే దేవుడు కోరుచున్నారు. 1 కొరింథీ 1వ అధ్యాయము 27 మరియు 28వ వచనము ఆంగ్లములో చూడుము. అనగా F అనగా ఫూలిష్, W అనగా వీక్ బలహీనులు, B అనగా బేస్ నీచమైన వారు, D అనగా డిస్పైజ్డ్ తృణీకరింపబడిన వారు, N అనగా నాట్ ఎన్నిక లేనివారు. ప్రభు నీ కొరకు క్రియ చేయుటకు నీ యొక్క గర్వమే మహా గొప్ప ఆటంకముగా ఉండును.